నమస్కారం. ప్రేక్షకులందరికీ 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈనాటి తిరుప్పావైలో గోదా గీతమాలికలో ఉన్నటువంటి 17వ గేయాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. తిరుప్పావై పాసురాలకి చాలా సులభంగా అందరూ చక్కగా పాడుకునే విధంగా డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. ఈ గోదా గీతమాలికలో ఉన్నటువంటి 17వ గేయాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిస్తే డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు ఈ 17వ గేయంలో నందుని భవనంలోకి ప్రవేశించినటువంటి గోదాదేవి నందుడిని, యశోదమ్మని, శ్రీకృష్ణ పరమాత్మని, బలరాముణ్ణి ఏ విధంగా నిద్ర నుంచి మేల్కొల్పాలని ప్రయత్నిస్తోందో చాలా సులభంగా అందరికీ అర్థమయ్యేలాగా గేయంలో విశదీకరణ చేస్తున్నారు. ఈ 17వ గేయాన్ని మనం పరిశీలించినట్లయితే 17వ గేయంలో మేలుకోవలే మేలుకోవలే మేలుకో తడవేలనింక మేలుగా మమ్మేలు ఓమేటి యాదవ ప్రముఖులారా, అన్న వస్త్రములన్నీ ఇచ్చి మన్ననగా కోరిన వసంగి అందరును దయనేలు వాడా నందగోపా మేలుకో అంటూ నందుణ్ణి నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. అలాగే పొగడ పువ్వుల బోలు చక్కని చిగురు సొగసుల తనువు గలిగిన యాదవాన్వయ దీపమా యశోదమాత మేలుకో అంటూ యశోదమ్మను నిద్ర నుంచి మేల్కొల్పాలని గోదాదేవి పలుకుతోంది. ఆ తర్వాత ఇంతవాడవు అంత అయి మరి అంతలోనే విశ్వమంతై విక్రమించిన విశ్వపతి త్రివిక్రమాయిక మేలుకో అంటూ శ్రీకృష్ణ పరమాత్మను నిద్ర నుంచి మేల్కొల్పాలని ప్రయత్నిస్తోంది. ఇక చివరగా బలరాముణ్ణి మేలి బంగరు మేటి కడియము కాలియందెగ గలుగువాడ హలధర బలరామదేవ చలముసేయక మేలుకో అంటూ బలరాముణ్ణి కూడా నిద్ర నుంచి మేల్కొల్పాలని గోదాదేవి ప్రయత్నం చేస్తోంది. దీనిలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే మేలుకోవలే మేలుకోవలే మేలుకో తడవేలనింక మేలుగా మమ్మేలు ఓమేటి యాదవ ప్రముఖులారా అంటే యాదవ వంశంలో ప్రముఖులైనటువంటి బలరాముడు, కృష్ణుడు, యశోదమ్మ, నందుడు అందరూ కూడా నిద్ర నుంచి మేల్కొనండి అంటూ ముందుగా నందుణ్ణి ఏ విధంగా మేల్కొలుపుతోందంటే అన్న వస్త్రములన్నీ ఇచ్చి మన్ననగా కోరిన వసంగి అందరును దయనేలు వాడ నందగోప మేలుకో అంటే నందుడు యదువంశంలో కావలసిన వారందరికీ అన్నము, వస్త్రము, జలము వీటన్నిటినీ కూడా అందిస్తాడు. అందరి బాగోగులు చూస్తాడు. అలాంటి నందుడిని నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. దీనిలో ఉన్న విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమే అన్నం, శ్రీకృష్ణ నామస్మరణే జలం, శ్రీకృష్ణుణ్ణి పూజించటానికి అవసరమైనటువంటి ఈ శరీరాన్ని ధరించటానికి వస్త్రం కావాలని దీనిలో ఉన్న విశేషార్థం. కాబట్టి అన్నము, వస్త్రము, జలము వీటన్నిటినీ అందించే నందుణ్ణి మేల్కొల్పటం అంటే శ్రీకృష్ణ గుణగణాలను కీర్తించటానికి, శ్రీకృష్ణ నామస్మరణ చేయటానికి, శ్రీకృష్ణ రూపాన్ని దర్శించుకోవటానికి మాత్రమే ఈ అన్నము, జలము, వస్త్రము ఇవన్నీ శరీరం నిలబడటానికి ఉపయోగపడాలి అని చెప్పడమే దీనిలో ఉన్న విశేషార్థం. ఆ తర్వాత యశోదమ్మని ఎలా మేల్కొల్పుతోందంటే పొగడ పువ్వుల బోలు చక్కని చిగురు సొగసుల తనువు గలిగిన యాదవాన్వయ దీపమా యశోదమాత మేలుకో అంటూ కీర్తిస్తోంది. పొగడ పూలు ఎంత సున్నితంగా ఉంటాయో యశోదమ్మ అంత సున్నితంగా ఉంటుంది. అలాగే మనకి నీటి ప్రబ్బలి మొక్క అని ఒక ప్రత్యేకమైన మొక్క ఉంటుంది. ఇది నీటికి వాలుగా పెరుగుతూ పోతుంది. ఎప్పుడైనా సరే ఈ నీటి ప్రబ్బలి మొక్కకి ఏ చిన్న ఎదురు దెబ్బ తగిలినా ముందుగా ఆ నీటి ప్రబ్బలి మొక్క ముందు భాగం వాడిపోతుంది. యశోదమ్మని ఈ నీటి ప్రబ్బలి మొక్కతో పొగడ పూలతో గోదాదేవి పోల్చింది. పొగడ పువ్వు ఎంత సుకుమారంగా ఉంటుందో యశోదమ్మ అంత సుకుమారంగా ఉంటుంది. ఏ విధంగా అయితే నీటి ప్రబ్బలి మొక్కకి ఏ రకమైన ఇబ్బంది కలిగినా ముందు భాగం వాడిపోతుందో అదేవిధంగా యదువంశంలో ఎవరికి ఏ బాధ వచ్చినా సరే ముందుగా యశోదమ్మ బాధపడిపోతుంది. అంతటి సున్నిత మనస్కురాలు, అంతటి గొప్ప మనస్కురాలు. అటువంటి యశోదమ్మ నిద్ర నుంచి మేలుకో అంటూ యశోదను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. ఆ తర్వాత కృష్ణుని ఎలా మేలుకొలుపుతోందంటే ఇంతవాడవు అంత అయి మరి అంతలోనే విశ్వమంతై
విక్రమించిన విశ్వపతి త్రివిక్రమాయిక మేలుకో. అంటే వామన రూపంలో ఉండి ముల్లోకాలను తన పాదాలతో ఆక్రమించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నిద్ర నుంచి మేలుకొనవయ్యా అంటూ మేలుకొలుపుతోంది. ఆ తర్వాత బలరాముణ్ణి ఎలా నిద్ర నుంచి మేలుకొలుపుతోందంటే, మేలి బంగారు మేటి కడియము కాలి అందెగ గలుగువాడా. బంగారు కడియం కాలికి ధరించిన బలరాముడా నిద్ర నుంచి మేలుకో. హలధర బలరామదేవ చలము సేయక మేలుకో అంటూ మేలుకొలుపుతోంది. అంటే శ్రీకృష్ణ పరమాత్మను నిద్ర లేపినప్పటికీ ఇంకా తన సోదరుడైనటువంటి బలరాముడు మేల్కొనలేదు కదా, నేను ఎందుకు మేల్కొనాలి అని కృష్ణుడు అంటాడేమో అని బలరాముణ్ణి కూడా మేల్కొల్పుతూ, బలరాముడు సాక్షాత్తు ఆదిశేషుడి స్వరూపం. ఆదిశేషుడి మీద శ్రీకృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు. ఆయన విష్ణువుకి శయ్యలాంటివాడు. బలరామ, నీవు విష్ణువుకి శయ్యలాంటివాడవు. విష్ణువు నిద్రిస్తూ ఉంటాడు, కానీ శయ్య నిద్రిస్తుందా? కాబట్టి నీవు నిద్ర నుంచి మేల్కొనవయ్యా అంటూ గోదాదేవి బలరాముణ్ణి కూడా నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. అంటే సాక్షాత్తు ఆదిశేషుడి అంశస్వరూపమైనటువంటి బలరాముడు శ్రీ మహావిష్ణువుకు శయ్య కాబట్టి, నువ్వు శయ్యవి, ముందు నువ్వు నిద్ర నుంచి మేలుకో. శయ్య ఎక్కడా నిద్రపోదు, స్వామి నిద్రపోతాడని బలరాముణ్ణి లేపాను కాబట్టి శ్రీకృష్ణుడా నీవు కూడా నిద్ర నుంచి మేలుకో అంటూ కృష్ణ పరమాత్మను నిద్ర నుంచి మేల్కొలిపే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ప్రధానంగా ఈ గేయంలో ఉన్నటువంటి విశేషార్థాన్ని పరిశీలిస్తే నందుడు, యశోదమ్మ, బలరాముడు, శ్రీకృష్ణుడు వీళ్ళందరినీ నిద్ర నుంచి మేలుకొలుపుతూ ఎటువంటి లక్షణాలు కలిగినటువంటి వారు శ్రీకృష్ణ పరమాత్మను చేరుకోగలుగుతారో ఈ పాసురంలో గోదాదేవి చాలా చక్కగా విశదీకరిస్తోంది. అంటే సున్నితమైన మనస్సు కలిగిన వాళ్ళు, అన్నము, వస్త్రము, జలము వీటిని అందరికీ అందింపజేసే సేవాగుణం కలిగిన వాళ్ళు, భగవంతుడి గురించే ఆలోచిస్తూ భగవంతుడికి ఒక శయ్యలాగా మారిపోయిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడి అనుగ్రహానికి సులభంగా పాత్రులవుతారనే విశేషార్థాన్ని ఇక్కడ గోదాదేవి మనందరికీ తెలియజేస్తోంది. రేపటి తిరుప్పావై పాసురాలలో గోదా గీతమాలికలో ఉన్నటువంటి 18వ గేయాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. అసలు విశ్వంలో అన్ని దిక్కులు నేనే అన్నంతగా విస్తరిల్లి గోచరిస్తున్నటువంటిది సర్వమాతరం, అందరికీ తల్లి, అన్నిటినీ మరపింపజేస్తున్నది కనుక సర్వమోహిని ప్రసాదసుముఖీం, ప్రసన్నమైనటువంటి చక్కని ముఖంతో ఉన్నది, మందస్మిత ముఖాంబుజాం అవ్యాజ కరుణామూర్తిం, నెపములేని కారుణ్యంతో ఉన్నటువంటి ఆ తల్లిని ఎదురుగా చూసి ఆనంద పరవశులై కొంతమంది సాష్టాంగ నమస్కారం చేసిన వారు, కొందరు పులకించిన ఒళ్లతో ప్రణామం చేస్తున్నవారు, మోకాళ్ళ మీద నిలబడి 2 చేతులు తలపై దౌయిలించి నమస్కరిస్తున్నవారు, ఈ దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తుతిస్తున్నారు. ఈ స్తోత్రం నిజానికి కొన్ని శ్లోకాలే కానీ అనేక వైదిక సూక్తాలని, మంత్రాలని కలబోసి ఈ స్తోత్రం ఉన్నది. ఇది శ్రవణ మాత్రం చేతనే భవ్యమైనది, పారాయణ చేస్తే ఇంకా చెప్పడానికి ఏమున్నది. వ్యాసుడు ఎంత దయామయుడంటే వేదాల్లో ఉన్న కొన్ని సూక్తాలని పురాణాల్లో కొన్ని మార్పులతో ప్రవేశింపజేశాడు. వేద సూక్తమైతే అధికారము, స్వర నిర్ణయము లేనిది చేయలేదు. ఇదైతే ఎవరైనా పఠించవచ్చు. అవే వేద సూక్తములు చిన్న మార్పులతో చేశాడు. అందుకు చెవిలో పడితే ధన్యులమైపోతాం. వివిధ దేవీ సూక్తముల్లోంచి గ్రహించిన అద్భుత స్తోత్రం దేవతలు చేస్తున్నారు. ఇక్కడి క్రమం అంతా మనం విన్నామని కాకుండా ధ్యానించేమని దర్శించిన వారు ధన్యులు, ఇంకోటి లేదు. అమ్మ రావడం, ఆ కాంతి పుంజం క్రమంగా అమ్మ రూపం కనబడ్డం మొత్తం దేవతలు చేస్తున్నారు. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః, నమ ప్రకృత్యై భద్రాయై నీతా ప్రణతాస్మతాం, తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః, దేవీం వాచమజనయం తదేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషముర్జందుహానాధేనుర్వాగస్మాన్ ఉపసృష్టితైతు, కాళరాత్రీం బ్రహ్మస్తుతాం వైష్ణవీం స్కందమాతరం సరస్వతీ మదితిం దక్షధుహితరం నమామ పావనాం శివాం మహాలక్ష్మ్యే చ విద్మహే సర్వశక్త్యే చ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్. నమో విరాట్ స్వరూపిణ్యై నమ శ్రీ బ్రహ్మమూర్తయే
నమో అవ్యాకృత రూపిణ్యై నమఃసూత్రాత్మమూర్తయే యదజ్ఞానాత్ జగద్భాతి రజ్జు సర్పస్రగాదివత్ యజ్ఞానాల్లయమాప్నోతి నుమస్తాం భువనేశ్వరి. ఏ తల్లి తెలియకపోవడం వల్ల పరతత్వము తప్ప జగత్తే కనిపిస్తూ ఉంటుందో, ఏ తల్లి తెలియడం వల్ల జగత్తు వదిలి బ్రహ్మమే తెలియబడుతుందో ఆ తల్లికి నమస్కారం అన్నాడు. ఒక్క మాటలోనే వేదాంతాన్ని ఎంత చక్కగా నిక్షిప్తం చేశాడో చూడండి. ఇక్కడ నుమస్తత్పదలక్ష్యార్థాం చిదేకర స్వరూపిణి. ఈ మాటలు వింటూ ఉంటే లలితా సహస్రం ఇక్కడ కనబడినట్టు ఉన్నది. అంటే అది ఇది రాసింది ఒకడే గనక అక్కడివి ఇక్కడివి కలిపాడు. అక్కడ ఇక్కడ తల్లి ఒక్కరే అని మనకు చెప్పడం కోసం ఇదంతా కూడా. నుమస్తత్పదలక్ష్యార్థాం చిదేకర స్వరూపిణీం అఖండానంద రూపాం తాం వేద తాత్పర్య భూమికాం పంచకోశ అతిరిక్తాం తాం అవస్థాత్రయ సాక్షిణిం. ఎంత గొప్ప మాట చూడండి. పంచకోశముల్లో ఉన్నది పంచకోశములకు అతీతము. ఆవిడ ఉండడం వల్లే పంచకోశములు పనిచేస్తున్నాయి. ఆవిడ పంచకోశాలు కాదు, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే పంచకోశాంతర స్థిత. ఆ మాట చదవడం కాదు, భావించండి. అదే పెద్ద ఉపాసన, మరొకటి కాదు. ఒక్కొక్క నామాన్ని ఊరికనే పారాయణ చేశామా ఎంత కుంకుమ కాదు, భావంలోకి వెళ్ళాలి. అలాగని నేను కుంకుమ పూజలు వద్దన్నాడు దుష్ప్రచారం చేయొద్దండో. అక్కడ ఒకటి చెప్తుంటే భావించకుండా జడం వద్దు. కొంతమంది అదే చదువుతారు, దాని అర్థం చెప్తేనేమో ఇదిగో ఇలాంటివే వద్దంటారు. పంచకోశాంతర స్థిత అదే చూపిస్తున్నాడు. పంచకోశ అతిరిక్తాం తాం అవస్థాత్రయ సాక్షిణిం. జాగ్రత్త స్వప్న సుషుప్తులు 3 ఉన్నాయి. 3 3 అవస్థలు మనకున్నాయి. ఆవిడ లేకపోతే 3 అవస్థలు లేవు, ఆవిడికి ఈ 3 అవస్థలు లేవు. ఇది తెలుసుకోవాల్సింది. ఆవిడ లేకపోతే ఈ 3 అవస్థలు లేవు, ఆవిడికి ఈ 3 అవస్థలు లేవు. ఆవిడ ఉంది 3 అవస్థల్లోనూ ఉంది. ధ్యానం చేస్తే అమ్మవారు కనబడ్డారు, లేకపోతే లేరా? అప్పుడు ఉన్నారు ఆవిడ. అప్పుడు ఆవిడ సాక్షిని. నీలా అంటుకుపోవట్లేదు, ఆవిడ చూస్తూ ఉన్నారంత సాక్షిగా అంటకుండా. అందుకే జగత్ అవస్థాత్రయ సాక్షిని పునఃస్త్వంపద లక్ష్యార్థ ప్రత్యేగాత్మస్వరూపిణి. మాటలు చూడండి. తత్పద లక్ష్యార్థం అన్నారు, ఇక్కడ త్వంపద లక్ష్యార్థ అంటున్నారు. మొత్తం మహావాక్యం అంతా ఈ శ్లోకంలో పెట్టారు, సామాన్యం కాదు. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈరోజు నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభం 1/1/2026. ఈ సందర్భంగా ఈటీవీ ప్రేక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. కాలమే దైవస్వరూపంగా భావన చేస్తూ పరమ పవిత్రవంతమైనటువంటి భావనా జగత్తులో ఆ కాలాత్మ స్వరూపుడైనటువంటి విష్ణుదేవుని మనం ఆరాధన చేయాలి. అందున ఈ యొక్క సంవత్సరం గురువారం గురుతత్వంతో కూడి ఉన్నటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. గురువే సర్వలోకానాం అన్న చందంగా జ్ఞానతత్వానికి నిదర్శనవంతమైన నూతన సంవత్సరంగా మనం భావించాలి ఈ ఆంగ్ల సంవత్సరాన్ని. అంటే 1/1/2026 మొత్తం కూడితే న్యూమరాలజీ ప్రకారం 3 సంఖ్య వచ్చింది. 3 సంఖ్య గురుతత్వానికి సంబంధించింది. గురుతత్వం అనేటువంటిది చాలా విశిష్టవంతమైనది. అక్కడ విరాజిల్లేటువంటి వారు ఎవరయ్యా అంటే గురుతత్వంలో విరాజిల్లే దత్తాత్రేయ స్వామివారు, విష్ణుదేవుడు. కాబట్టి ఆ త్రిమూర్త్యాత్మక స్వరూపతత్వంతో విరాజిల్లేటువంటి పరమ యోగవంతమైనటువంటి తత్వచింతన ఈ ఏడాది అందరికీ కూడా కలగటానికి ఆస్కారం ఉంది. అంటే విజ్ఞాన ఖని కలిగినటువంటి భావనా చాతుర్యంతో ప్రతి ఒక్కరూ కూడాను విశిష్టవంతమైనటువంటి మార్గాన్వేషణ చేయటానికి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గురువు యొక్క హృదయం ఏమిటి? అందరికీ జ్ఞానం పంచాలి, అందరూ బాగుండాలి అనే తత్వం ఉంటుంది. కాబట్టి ఈ ప్రపంచమంతా కూడాను
అందరూ బాగుండాలి అనేటువంటి తత్వచింతనతో అడుగులు వేయడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది అని చెప్పవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమి. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, గురువారం. సూర్యోదయం 6:50 సూర్యాస్తమయం 5:49 తిథి త్రయోదశి రాత్రి 10:21 వరకు, నక్షత్రం రోహిణి రాత్రి 10:47 వరకు, వర్జం మధ్యాహ్నం 3:40 నుంచి 5:06 వరకు, మరల రాత్రి 3:45 నుంచి 5:10 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:30 నుంచి 11:14 వరకు, మరల మధ్యాహ్నం 2:53 నుంచి 3:37 వరకు, అమృతకాలం రాత్రి 7:56 నుంచి 9:22 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టగౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం ఆంగ్ల సంవత్సరాది. ఈటీవీ ప్రేక్షకులకు నూతన ఆంగ్ల వత్సర శుభాకాంక్షలు. నేటి విశేషం గురువారం. దత్తాత్రేయ ఆరాధన సద్బుద్ధిని, ధార్మిక సంపదను, ఆ సంపదను రక్షించుకునే శక్తిని, దాన్ని సద్వినియోగం చేసే ప్రజ్ఞను కలగజేస్తుంది. అలాగే ఈరోజు ప్రదోషం ఉంది. ఆ కారణంగా సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో ప్రదోషకాల పూజ చేయాలి. పూజకు అవకాశం లేనివారు కనీసపక్షం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ రుణహర భవహర అరుణ శివ అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. మరో ముఖ్య విశేషం ధనుర్మాసంలో 17వ శుభదివసం. ఆ సందర్భంగా ద్వారపాలకులు గోపాంగనల్ని లోపలికి అనుమతించారు. తర్వాత అన్న వస్త్ర తీర్థాదులను ధర్మబుద్ధితో దానం చేసేటువంటి నందగోపులను స్వామి మేలుకను ప్రార్థించారు. తర్వాత స్త్రీలందరూ కూడా ఈ ఒక ఆమెతో అంటున్నారన్నమాట, యాదవ కులంలో మంగళదీపం లాంటి యశోదమ్మ లే అని వేడుకుంటున్నారు. ఆకాశమంతా ఎత్తుకెదిగినటువంటి సమస్త లోకాలు కొలిచేటువంటి దేవతలకే రాజైనటువంటి కృష్ణ నిద్ర చాలయ్య మేలుకో అని ప్రార్థించారు. అయినా సరే లేవకపోవడం చూసి బలరాముణ్ణి లేపకుండా తప్పు చేశాం అని తెలుసుకుని మేలిమి బంగారపు కడియాలతో శోభించేటువంటి పాదాలు కలిగినటువంటి బలరామ, నీ తమ్ముడు కృష్ణుడు, నువ్వు ఇంకా నిద్ర లేవటం లేదు, అది నిద్రపోవడం తగదు, శీఘ్రంగా లేచి రండి అని అందరినీ క్రమం తప్పకుండా మేలుకొలుపుతూ ఉన్నారు. అంటే మనం ఆ భగవంతుణ్ణి మనసులో పరివారంతో సహా ధ్యానించడం అని అర్థం అన్నమాట. నేటి ఆణిముత్యాలు. నిందలు పడ్డ మనిషి కంటే ఇతరులను నిందించిన వారే ఎక్కువ క్షోభను అనుభవిస్తారు.
ఉస్మాన్ సాగర్కి ఆనకట్టు కట్టే సమయంలో ముంపుకు గురయ్యే అనేక గ్రామాలు వేరే చోట్లకు తరలిపోయాయి. కానీ చిలుకూరు మాత్రం ఏమాత్రం కదలకుండా అలాగే ఉండిపోయింది. సుమారు 5 శతాబ్దాల క్రితం గుణాల మాధవరెడ్డి అనే ఓ వెంకటేశ్వర స్వామి భక్తుడు చిలుకూరులో నివాసించేవాడు. ఆయన ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తిరుమలకు వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చేవాడు. ఆయన అలా వృద్ధుడైన తర్వాత కూడా పట్టు విడవకుండా తిరుమల యాత్ర చేద్దామని సంకల్పించాడు. నువ్వు అంత దూరం నుండి కష్టపడి నా దర్శనం కోసం ఇక్కడి దాకా రావక్కర్లేదు. పక్కనే ఉన్న ఒక పొదలో ఒక పుట్ట ఉంది. దానిలో నా విగ్రహం ఉంది. దాన్ని బయటకు తీసి ప్రతిష్ఠించి జీవితాంతం సేవించుకో అని స్వామి ఆ భక్తుడికి స్వప్న దర్శనంలో సెలవిచ్చాడు. స్వామి ఆనతిని తలదాల్చిన ఆ భక్తుడు వెంటనే ఓ పలుగును తీసుకుని పుట్టను తవ్వుతుంటే కంగున శబ్దం వినిపించింది. కాస్త జాగ్రత్తగా మట్టిని తొలగించి చూడగా స్వామివారి వక్షస్థలంపై పలుగుపోటు పడిన ఆనవాలు కనిపించింది. అక్కడ నుండి రక్తం ధారాపాతంగా కారడంతో ఆ భక్తుడు హడలిపోయాడు. తాను చేసిన అపచారాన్ని మన్నించి కరుణించమని స్వామిని వేడుకున్నాడు. పాలతో కడిగితే గాయం మాని రక్తధార ఆగుతుందని స్వామి సెలవిచ్చాడు. ఇప్పటికే ఆ పలుగు గంటును స్వామి వక్షస్థలంపై ఇక్కడ మూల విరాట్టుపై మనం చూడవచ్చు. అసఫ్ జహీల పాలనలో ఈ ప్రాంతం అనేక దశాబ్దాల పాటు ఉంది. ఈ ఊరిలో చాలా పురాతనమైన మల్లన్న ఆలయం, హనుమంతుడి ఆలయం, భేతాళ విగ్రహం కూడా ఇప్పటికీ ఉన్నాయి. చిలుకూరు బాలాజీ ఆలయ ముఖద్వారం దాదాపు 20 అడుగుల ఎత్తున సప్తవర్ణ శోభితంగా ఉంటుంది. ముఖద్వారాన్ని దాటుకొని ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన భక్తులకు ధ్వజస్తంభం కనిపిస్తోంది. ధ్వజస్తంభం దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఆ గుడిలో ఉన్న భక్తాంజనేయుడు ఈ ఆలయానికి వచ్చే భక్తుల భయాలను పూర్తిగా పోగొడతాడని విశ్వాసం. ముందుగా ఈ భక్తాంజనేయుడిని దర్శించుకున్న భక్తులు ప్రధాన ఆలయానికి ప్రదక్షిణలు చేసుకుని ప్రధానాలయ మండపంలోకి అడుగు పెడతారు. తిరుమలేశుడితో సమానమైన వైభవాన్ని సంతరించుకున్న ఈ చిలుకూరు బాలాజీ కోరిన వరాలను అనుగ్రహించే కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు. ముఖ్యంగా ఈయన్ను వీసాల స్వామి అని పిలుచుకుంటారు భక్తులు. వీసాలు పొందాలనుకునే భక్తులు ఈ స్వామికి 11 ప్రదక్షిణలు చేస్తారు. వారి కోరిక తీరిన తర్వాత వీసా రాగానే స్వామికి 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి శని ఆదివారాల్లో ఇలా ప్రదక్షిణలు చేసే భక్తులతో ఈ ఆలయం నిండిపోతుంది. వందలాది మంది భక్తులు శని ఆదివారాల్లో స్వామికి ఈ విధంగా మొక్కు చెల్లించుకోవడానికి ప్రదక్షిణలు చెయ్యడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ గర్భాలయంలో కొలువైన స్వామివారు చతుర్భుజుడై శంఖ చక్రాలను ధరించి వరద అభయ హస్తాలతో భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. ఒకే శిలలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై కొలువై ఉండడం మరో విశేషం. ఈ విగ్రహంలో స్వామివారి హృదయంపై కాక దేవేరులు ఇరువైపులా కొలువుతీరి ఉంటారు. ఇక్కడ అమ్మవారిని రాజ్యలక్ష్మీదేవిగా కొలుస్తారు. 1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అమ్మవారు 3 చేతులలో పద్మాలు ధరించి ఉంటారు. 4వ చెయ్యి భక్తులను శరణాగతులను కమ్మని చూపుతూ ఉంటుంది. అమ్మను దర్శించుకున్న భక్తులకు కోరిన కోర్కెలు వెంటనే తీరుతాయని విశ్వాసం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కళ్ళారా చూసి తరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఈ చిలుకూరు ఆలయానికి తరలివస్తారు. అందుకే ఈ ఆలయంలో స్వామిని దర్శించుకునేటప్పుడు భక్తులు కళ్ళు మూసుకోవద్దని, తనివి తీరా దర్శించుకోమని అర్చకులు ప్రత్యేకంగా చెబుతారు. ఏటా ఉగాది పర్వదినాన ఈ ఆలయంలో శాస్త్రోక్త విధిన పంచాంగ శ్రవణం జరుగుతోంది. శ్రీరామనవమి తర్వాత దశమి నుండి తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన చిలుకూరులో బాలాజీకి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. నిత్య పూజలు, ఈ ఆలయంలో సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ వరకు అన్ని సేవలు, ఉత్సవాలు పాంచరాత్ర ఆగమోక్తంగా జరుగుతాయి.
జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీప జయతు జయతు మేఘశ్యామలకోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుంద. హరి ఓం. 18 పురాణములను అందించినటువంటి వ్యాస భగవానుడే మనకి భాగవతాన్ని కూడా అందించాడు. మిగిలిన పురాణములను అందించడం వేరు, భాగవతాన్ని అందించడం వేరు. భాగవతం వ్యాస భగవానుడి యొక్క నైరాశ్యంలోంచి ఉద్భవించింది. ఇన్ని పురాణములను అందించాను, ఇంత వాంగ్మయాన్ని ఇచ్చాను, మహాభారతాన్ని ఇచ్చాను, అయినా నా మనసులో ఏదో వెలితిగా ఉంది, ఎందుచేత ఇలా వెలితిగా ఉంది అని సరస్వతీ నదీ తీరంలో విహరిస్తున్నటువంటి వ్యాస భగవానుడికి నారదుడు ప్రత్యక్షమై హరికథలతోటి భక్తుల యొక్క చరిత్రలతో కూడుకున్నటువంటిది, 4 పురుషార్థములను వివరించగలిగినటువంటిది, ఉపనిషత్తుల యొక్క సారాంశమైనటువంటి జ్ఞానమునకు ఆలవాలమైనది, భాగవత రచన చేయకపోవడమే నీ మనసులో ఏర్పడినటువంటి వెలితికి కారణమని చెప్పిన కారణం చేత వ్యాస భగవానుడు భాగవతాన్ని రచించడానికి పూనుకున్నాడు. వ్యాసుడు రచించినటువంటి పురాణములనన్నిటినీ ప్రవచనం చేసినటువంటి వారు సూతుడు ప్రవచనం చేశాడు. కానీ ఒక్క భాగవతాన్ని మాత్రం సూతుడు ప్రవచనం చేయలేదు, శుకబ్రహ్మ ప్రవచనం చేశారు. భాగవతాన్ని ప్రవచనం చెయ్యగలిగినటువంటి శక్తి కలిగిన కుమారుడు జన్మించాలనేటటువంటి కోరికతో వ్యాస భగవానుడు పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసినటువంటి తపస్సు యొక్క ఫలితమే శుకబ్రహ్మ యొక్క జననము. పుట్టుక చేతనే జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి మహాపురుషులు 2 చెప్పబడతారు శాస్త్రంలో. ఒకరు శుకబ్రహ్మ, ఒకరు వామదేవుడు. అలా జన్మించినటువంటి వాళ్ళలో జన్మతః జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి శుకుడు ఇక కర్మ చెయ్యవలసిన అవసరం లేనివాడు కనుక, పుట్టుకతోనే విశేషమైనటువంటి జ్ఞానమును పొందినవాడు కనుక ఆయన భాగవతాన్ని ప్రవచనం చేసి లోకానికి అందించాడు. ఆయనకి ఒక ఆవు పాలు పితికినంతసేపు కన్నా ఎక్కువసేపు ఎక్కడా ఉండేటటువంటి అలవాటు లేనివాడు. అలా ఏదైనా ఒక ప్రదేశంలో తాను నిలబడితే అక్కడ ఉండేటటువంటి జనులతో సంబంధం ఏర్పడి వాళ్ళు తన మనసులోకి ప్రవేశిస్తారు, సంఘం ఏర్పడుతుందని, నిస్సంగముగా జీవించడం కోసమని ఒక ఆవు పాలు పితికినంతసేపు మాత్రమే ఒక చోట ఉండేటటువంటి అలవాటు ఉన్న శుకుడు కేవలముగా భగవత్కథా శ్రవణమును మాత్రమే అపేక్షించి తనకి ముని యొక్క శాపకారణం చేత మృత్యు వస్తోంది అని తెలిసినప్పటికీ కూడా భయపడకుండా నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి కథని నాకు వినిపించగలిగిన వాడెవరు అని ఆర్తి చెందినటువంటి పరీక్షిన్ మహారాజు గారి యొక్క కోరిక తీర్చడం కోసం 7 రాత్రులు 7 పగళ్ళు గంగానదీ తీరంలో ఉండి పరీక్షిన్ మహారాజు గారికి భాగవతాన్ని శుకబ్రహ్మ ఉపదేశం చేశారు. అటువంటి భాగవతం పరమపావనమైనటువంటి పవిత్రమైనటువంటి ఘట్టం. అటువంటి భాగవతం ఆంధ్రీకరించడం అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. ఋషితుల్యుడు కనుక, నిష్కామమైనటువంటి జీవనం ఉన్నవారు కనుక, పరమభక్తి తత్పరులు కనుక పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించగలిగినటువంటి అదృష్టాన్ని పొందారు. తెలుగు భాషలో భాగవతాన్ని అంత గొప్పగా అందించడం ఒకెత్తైతే, సంస్కృత భాషలకు ఉండేటటువంటి మంత్రశక్తి ఏది ఉన్నదో దాన్ని తెలుగు భాషకి కూడా కట్టపెట్టినటువంటి ఋషి పోతన గారు. నేను ఎందుకు ఈ మాటలు అంటున్నాను అంటే, సంస్కృత భాషకి ఒక మర్యాద ఉంటుంది, అందులో బీజాక్షరములు ఒదిగిపోతాయి. 2 సంస్కృత భాషలో ఏదైనా ఒక శ్లోక రచన చేసినప్పుడు ఆ శక్తి కారణం చేత అది మంత్రస్వరూపాన్ని పొందుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈనాటి నుండి పితృకర్మలలో దౌహిత్రుడు పరమ పవిత్రమైన వాడిగా భావించబడతాడు. వరాన్నిచ్చాడు. దౌహిత్రుడు కూతురు, కొడుకు. దౌహిత్రుడు పితరులకు ఆనందం వృద్ధి చేస్తాడు అనటంలో ఎలాంటి సందేహము లేదు. దౌహిత్రుడు పుత్రికకు పుట్టిన కుమారులు అని కూడా. అందుకని అకస్మాత్తు
కొడుకుకే పుట్టినటువంటి వాళ్ళు కాదు, దుర్మార్గులు కూడా కావచ్చు కదా. వాళ్ళు అసలు తండ్రికి ఏమీ పెట్టుకోకుండా వెళ్ళిపోవచ్చు కదా. అందుకని పుత్రికకు పుట్టినటువంటి కుమారులు ప్రసిద్ధులైపోయారు ఇప్పుడు ఇక్కడ. కుతపకాలం, తిలలు అనేటువంటి ఈ 3 శ్రాద్ధకర్మంలో పవిత్రమైనవిగా చెప్పబడ్డాయి కదా. ఈ మూడిటికి వరుసగా శౌచము, కోపము లేకుండా ఉండటము, తొందరపడకపోవటం అనేటువంటి 3 గుణాలు ఉన్నాయి. శ్రాద్ధకర్మంలో ఈ గుణాలు కలిగి ఉండాలి. భోక్తులు వడ్డించేవారు మంత్రాన్ని, అంటే ఎవరు భోక్తలు, ఈ భోక్తలు ఉన్నారు కదా వడ్డించేవారు, ఆ భోక్తలు వడ్డించేవారు మంత్రాన్ని, భోక్తలు వడ్డించేవారు మంత్రాన్ని వినిపించేవారు, ముగ్గురు కూడా పవిత్రులై ఉండాలి. కుతప కాలం అంటే పగటి సమయంలో 8వ భాగం. అప్పుడు సూర్యుడి తీక్షణ కొంత తగ్గుతుంది. ఆ సమయం పితృదేవతలకు ఇవ్వబడింది. అందుకే మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతూనే ఉంటుంది పితృదేవతలకు. అందుకని 12-1 గంట దాటిన తర్వాతనే పితృదేవతలు వచ్చి భోంచేస్తారు. కొంచెం ఎండ తగ్గాల, కొంచెం అంటే 3 అవుతుంది కూడా ఒక్కొక్క పర్యం. అందుకని అటువంటి సమయాల్లో ఆకలి తట్టుకోలేక నానా అవస్థపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అది పితృదేవతలకు మంచిది కావాలంటే చేయాల్సిందే. ఆ సమయంలో వారిని ఆరాధించిన వారికి శాశ్వత ఫలం లభిస్తుంది. తిలాక పిశాచాద్రక్షంతి దర్బారక్షంతి రాక్షసాత్ రక్షంతి శ్రోత్రియాక పంక్తిం యతిభిర్భుక్తమక్షయం. నువ్వులు పిశాచాల నుండి రక్షిస్తాయి, దర్భలు రాక్షసుల నుండి రక్షిస్తాయి, శ్రోత్రియలు భోజన పంక్తిని రక్షిస్తారు, యతులు శ్రాద్ధాన్నాన్ని భుజించినప్పుడు అక్షయ ఫలము లభిస్తుంది. విద్వాంసుడు, శ్రోత్రియుడు, పవిత్రుడు అయిన బ్రాహ్మణుడే శ్రాద్ధానికి యోగ్యమైనవాడు. అతను లభించినటువంటి సమయమే శ్రాద్ధానికి ఉత్తమమైన కాలము. సకాల కాలతో దత్తం నాణ్యత కాల ఇష్యతే. సకాల కాలతో దత్తం నాణ్యథా కాల ఇష్యతే. అటువంటి బ్రాహ్మణునికి చేసినటువంటి దానమే ఉత్తమమైనటువంటి దానం అవుతుంది. మరొకటి ఏది కూడా సకాలంలో చేసిన దానం కాదు అని యయాతి తన కూతురి కుమారులకు బోధించి, మీరందరూ అవభృత స్నానం చేయాలి, అప్పుడే సత్ఫలం సిద్ధిస్తుంది. ఈ గొప్ప కార్యం కోసం మీరు సిద్ధి కాండి అన్నాడు. సిద్ధం కాండి, అందరూ కూడా వెళ్ళండి అని. అష్టకుడు, రాజా, ఈ రథంలో కూర్చొని ఆకాశంలో ప్రయాణించండి, తగిన సమయమే కాగానే మేము కూడా మీ వెనకాలే వస్తామన్నాడు. యయాతి, మనమందరము కలిసి స్వర్గాన్ని జయించాం కనుక మనందరము కలిసే అక్కడికి వెళ్ళాలి. స్వర్గానికి వెళ్ళటానికి మనకిప్పుడు అనుకూలమైనటువంటి కాలం చేకూరింది. రజోగుణరహితమైన సాత్విక దేవలోక మార్గం ఇక్కడి నుంచే మనకు కనిపిస్తుంది అన్నాడు. అందరూ అవభృత స్నానాలు చేసి రథాలను ఎక్కి స్వర్గానికి బయలుదేరారు. అప్పుడు వారి కాంతులు భౌమ్యాకాశాలు అంతటా వ్యాపించి అందరూ మనవాళ్ళని అందరినీ వేసుకొని పోతున్నాడు పైకి. తల్లి మాధవీదేవి మాత్రం మృగాలతో కలిసి తపస్సు చేసుకోవటానికై అడవిలోకి వెళ్ళిపోయింది. ఆవిడ దానం ఇచ్చిన తర్వాతనే వెళ్ళింది. చూడండి, ఇక్కడ కూతురు కొడుకుకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారు చూడండి. ఇక్కడ మహాభారతంలో కూతురు కొడుకుని మనం తీసిపోవటానికి లేదు. కొడుకుకి ఎంత అధికారం ఉందో కూతురు కొడుకుకి అంత అధికారం ఉంది అని దీంట్లో చెప్పబడుతుంది మనకు. యయాతితో కలిసి అంతవరకు ఆవిడ వచ్చి చెప్పేంతవరకు స్వర్గమే. యయాతి కదలలేదే, ఎవరిచ్చినా తీసుకోలేదే, మనవాళ్ళు ఇచ్చినా తీసుకోలేదే. యయాతితో కలిసి అందరూ స్వర్గలోకంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో అష్టకుడు యయాతితో, రాజా, ఇంద్రుడు నాకు ప్రాణస్నేహితుడు గనుక నేనొక్కడనే ముందుగా అతడి వద్దకు వెళ్ళాలనుకున్నాను. కానీ స్వర్గలోక యాత్రలో ఈ శిబి ఒక్కడే మన రథాలను దాటి వేగంగా ఎలా వెళ్ళాడు? ఇందుకు కారణం ఏమిటి?
ఇది ఎలా జరిగింది అని అడిగాడు. శిబి వెళ్ళిపోయాడు ముందుగానే. యయాతి అష్టక, ఈ శిబి బ్రహ్మలోక ప్రాప్తి కోసం తన సర్వస్వాన్ని ధారబోసినటువంటి త్యాగి కావటం చేత అతడికి ఆ శక్తి కలిగింది. అందుచేత మీలో అతడు చాలా సర్వశ్రేష్ఠుడు. దానం తపస్సత్య మతాపి ధర్మః హ్రీహి శ్రీహి క్షమా సౌమ్యమతో విదిత్స రాజన్యేతాన్య ప్రమేయాని రాజ్ఞః శిబేకి స్థితాన్య ప్రతిమస్య బుద్ధ్యా. దానము, తపస్సు, సత్యము, ధర్మము, సిగ్గు, సంపద, ఓర్పు, సౌమ్యము, వ్రతపాలన పట్ల కోరిక అనే ఈ గుణాలు, అప్రమేయ గుణాలు, ఇవి శిబిలో ఉన్నాయవయ్యా. అందుచేత బుద్ధిలో అతడికి సాటి అయిన వాడు లేడు. శిబిలో ఈ గుణాలు ఉన్నా కూడా సిగ్గుపడుతూ ఉంటాడు. స్వాభిమానం లేదు. అందువల్లే అతడు రథంలో ముందుకు వెళ్ళాడు అన్నాడు. ఈ మాటలు విని అష్టకుడికి కుతూహలం పెరిగిపోయింది. యయాతిని ఇలా అడిగాడు, రాజా, నిన్నొక మాట అడుగుతున్నాను, నిజం చెప్పు. నువ్వు ఎవరు? ఎక్కడి నుండి వచ్చావు? మళ్ళీ ఎవరి పుత్రుడు? నువ్వు చేసిన పుణ్యాన్ని ఈ లోకంలో బ్రాహ్మణుడు కానీ, క్షత్రియుడు కానీ, ఇంకొకడు కానీ చేయలేడు. ఇది నిజం. నా సందేహం తీర్చు అన్నాడు. అప్పుడు యయాతి, నాయన అష్టక, నేను నహుషుడి కుమారుణ్ణి, యయాతిని, పూరుడి తండ్రిని, నీకు మాతామహుడను. అందువల్లనే నీకు ఈ రహస్యాన్ని చెబుతున్నాను. ఈ భూమిని జయించాను, బ్రాహ్మణులకు అన్న వస్త్రదానాలను చేశాను. ఏ మనుష్యుడైతే అందమైన పవిత్రమైన 100 అశ్వాలను దానం చేస్తాడో అతడు పుణ్యపురుషుడై దేవత అవుతాడు. ఆ కాలంలో మహారాజులు చేసేవారు. ఇక్కడ బొమ్మలు కూడా మనం చేయలేం. నేను వాహనాలు, గోవులు, బంగారం, ముఖ్య సంపదలతో నిండి ఉన్నటువంటి ఈ సమస్త భూమిని బ్రాహ్మణులకు దానం చేశాను. 10 లక్షల గోవులను దానం చేశాను. సత్యం కారణంగానే భూమి, ఆకాశం ప్రకాశిస్తున్నాయి. సత్యం కారణంగానే మనుష్యలోకంలో అగ్ని జ్వలిస్తుంది. నేనిప్పుడు అసత్యాన్ని చెప్పలేదు. ఎందుకంటే సత్పురుషులు ఎప్పుడూ సత్యాన్ని ఆచరిస్తారు, ఆదరిస్తారు, పూజిస్తారు. ఓ అష్టక, నీకు ప్రతర్ధనుడికి, వసుమంతుడికి కూడా నిజమే చెబుతున్నాను, వినండి. ఈ సమస్త లోకాలు, మునులు, దేవతలు సత్యం కారణంగానే పూజ్యులవుతున్నారు. ఇదే నా విశ్వాసం, ఇదే నా అభిప్రాయం. యోనః స్వర్గజితః సర్వాన్ యథావృత్తం నివేదయత్ అనసూయర్ ద్విజాగ్రేభ్యః సలభేన్న సలోకతాం. మనస్సులో ఈర్ష్య లేకుండా స్వర్గాన్ని సాధించిన ఈ మన వృత్తాంతాన్ని యథాతథంగా ద్విజశ్రేష్ఠుల నుండి విని ఆనందించేవాడే మనలాగే పుణ్యలోకాలకు పోతాడు అన్నాడు యయాతి. ఇలా మహాత్ముడైన యయాతి తన దౌహిత్రుల వల్ల తరించాడు. అతడు శత్రువులకు జయింపశక్యం కానివాడు. ఈ భూమిపై ఉత్తమ కర్మలు చేసి ప్రసిద్ధికెక్కాడు. ఉదార కర్మలు చేసి ఈ భూమిని విడిచి స్వర్గానికి వెళ్ళాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. జనమేజయుడు వైశంపాయన మహర్షితో, ఓ పూజ్యుడా, పూర్వంశాన్ని వృద్ధి చేసిన రాజుల చరిత్రను వినాలనుకుంటున్నాను. వారి యొక్క బలపరాక్రమాలు ఎలా ఉంటాయి? వారు ఏ విధంగా రాజ్యాన్ని పాలించారు? వారిలో శీలం లేనివాడు, బలం లేనివాడు, సంతానం లేనివాడు లేడు అని నా నమ్మకం. అంతవరకు వాళ్ళందరూ కూడా భాగ్యాన్ని కూడబెట్టుకున్నారు అన్నమాట. జన్మాంతరం దేవతా అంశం వాళ్ళు కదా, ఉండకుంటుందే. మా పూర్వీకులందరూ ఈ పూర్వవంశంలో విస్తారంగా కీర్తిని ఆర్జించారని నా ఉద్దేశం. కనుక వారి చరిత్రను విస్తారంగా వినాలనుంది, వినిపించు అని కోరాడు.
మనం పూరు చరిత్ర కొంచెం చెప్పుకున్నాం, అక్కడక్కడక్కడక్కడ కొంచెం వస్తూ ఉంటాయి. ఇప్పుడు పూర్ణంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు: ఓ జనమేజయ, పూర్వవంశంలో పుట్టిన రాజులందరూ ఇంద్రుడితో సమానమైన తేజస్సు కలవారు, మిక్కిలి ధనవంతులు, పరాక్రమవంతులు, శుభలక్షణాలు గలవారు. వారిని గురించి చెబుతున్నాను విను. పూర్ణకు పౌష్టి అనే భార్య యందు ప్రవీరుడు, ఈశ్వరుడు, రౌద్రాశ్వుడు అనేటువంటి 3 పుత్రులు కలిగారు. వారు మహారథులు. వారిలో ప్రవీరుడి వల్ల పూర్వవంశం వృద్ధి చెందింది. ఆ ప్రవీరుడికి శూరసేని యందు మనుష్యువు పుట్టాడు. అతడు 4 సముద్రాల వరకు వ్యాపించిన ఈ భూమినంతటినీ పాలించాడు. ఆ మనుష్యునకు సౌవిరి అనే ఆమె యందు శక్తుడు, సంహనుడు, వాగ్మి అనే 3 పుత్రులు కలిగారు. వారు శూరులు. పూరుడి 3వ కొడుకైన రౌద్రాశ్వుడికి మిశ్రకేశి అనే అప్సరస యందు అన్వగ్ భానుడు మొదలైన 10 మంది పుత్రులు పుట్టారు. వారందరూ యాగాలు చేశారు. వారు వీరులు, శూరులు, ధర్మాత్ములు. వారే రుచియువు, కక్షయువు, క్రికణయువు, స్థండీలియువు, వనేయువు, జలేయువు, తేజోయువు, సత్యేయువు, ధర్మేయువు, సనంతేయువు. రుచేయువు అనేవాడికి అన్వగ్భానుడు, అనాదృష్టి అనే పేర్లున్నాయి. రుచేయువు పరాక్రమవంతుడై దేవతలతో ఇంద్రుడిలాగా ప్రకాశించాడు. భూమినంతటికీ చక్రవర్తి అయ్యాడు. ఇతడి కుమారుడు మతినారుడు. ఇతడు రాజసు అశ్వమేధాది యాగాలు చేశాడు. ఇతడికి తన్సువు, మహత్తు, అతిరథుడు, దృహ్యువు అనే 4 పుత్రులు పుట్టారు. వీరిలో తన్సువు వంశాన్ని వృద్ధి చేశాడు. ఇతడికి ఈలి పుట్టాడు. ఈ ఈలికి రథాంతరి అనే ఆమె యందు పంచభూతాలతో సమానమైన దుష్యంతుడు, శూరుడు, భీముడు, ప్రవసువు, భీముడంటే ఇది వేరే భీముడు, ప్రవసువు, వసువు జన్మించారు. వీరిలో పెద్దవాడైనటువంటి దుష్యంతుడికి శకుంతల యందు భరతుడు పుట్టాడు. అతడి వల్లనే భరత వంశం ప్రసిద్ధికెక్కింది. భరతుడు తన 3 పత్నుల యందు 9 మంది కొడుకులను కన్నాడు. కానీ వారు తనకు తగినట్లుగా లేరని భరతుడు వారిని ఆదరించలేదు. అందుకు తల్లులు వారిపై కోపించి వారిని హతమార్చారు, చంపేశారు. భర్త వద్దంటున్నాడని చెప్పేసి. అప్పటికి భర్తనే దేవత వాళ్ళకంతా. అలా భరతుడికి పుత్ర సంతతి వ్యర్థమైంది. అప్పుడు భరతుడు పెద్ద పెద్ద యాగాలు చేసి భరద్వాజముని అనుగ్రహంతో భూమన్యువు అనేటువంటి కుమారుణ్ణి పొందాడు. తాను పుత్రవంతుడినయ్యానని సంతోషించి తన కుమారుడైన భూమన్యువును యువరాజు చేశాడు. ఆ భూమన్యువుకు పుష్కరిణి అనేటువంటి ఆమె యందు దివిరథుడు, సుహోత్రుడు, సుహోత, సుహవి, సుయాజు, రుచికుడు అనే పుత్రులు పుట్టారు. ఈ రుచికుడు ముందు ఒక కథ వస్తుంది. వారిలో సుహోత్రుడు రాజయ్యాడు. మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి ఎవరు రాజయ్యారని. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి ఘట్టానికి దిగుతున్నాం ఇప్పుడు. ఇంతవరకు ఒక ఘట్టం జరిగితే ఇక మనం ఏ ఘట్టానికి వస్తున్నామంటే అసలైన ఘట్టానికి దిగుతూ ఉన్నాం. వారిలో సుహోత్రుడు రాజయ్యాడు. రాజసూయం, అశ్వమేధాది యాగాలు చేశాడు.
భూమికి అంతటికీ చక్రవర్తి అయ్యాడు. ఇతడి పాలనలో అన్ని వృద్ధి చెందటం చేత ఆ భారాన్ని భూమి భరించలేక కృంగిపోయింది అన్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.